హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈ రోజు మనం ఒక ప్రాజెక్ట్ ని మనం షేర్ చేయాలి అనుకుంటే ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, అది వేరే ఫ్రెండ్ కి పంపించి తను ఇంకేదైనా మోడిఫికేషన్ కావాలి అనుకుంటే తను చేసుకోవడానికి వీలుగా ఆ ప్రాజెక్ట్ ని షేర్ చేయాలి అనుకుంటే ఫైల్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకొని చూడండి, ఇందులో ఇక్కడ చూడండి కలెక్ట్ ఫైల్స్ అండ్ కాపీ టు న్యూ లొకేషన్ అని కనపడుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి, బ్రౌజ్ లోకి వెళ్ళిపోయి మీకు కావాల్సిన లొకేషన్ ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఒక పేరు ఇచ్చేసేయండి. దీన్ని తీసుకున్నాను, న్యూ ఫోల్డర్ తీసుకొని స్మోక్ టెక్స్ట్ అని టైప్ చేస్తున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని కనబడుతుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. లొకేషన్ డీకి వెళ్ళి స్మోక్ టెక్స్ట్ చూడండి, కాపీడ్ స్మోక్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ చూడండి, ప్రాజెక్ట్ ఫైలు, అలాగే మీడియా క్యాచ్, ఇంకా మనం యూజ్ చేసిన ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవి మొత్తం ఓకే, అవి మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ ఫోల్డర్ని డైరెక్ట్గా మీరు సెండ్ చేసుకోవాలనుకుంటే జిప్ చేసుకొని సెండ్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.